నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,18,525 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తమై 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తివేసి 2,67,654 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది. ఇది పూర్తి స్థాయి నీటి మట్టమైన 590 అడుగులకు చాలా దగ్గరగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజాపేట ఆలేరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన ఒకవైపు కోతకు గురి కావడంతో పోలీసులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 665 అడుగులకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి 9,166 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 1.34 అడుగుల దూరంలో ఉంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా మెదక్ ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. వ్యాప్తంగా నిన్నటి నుంచి ఏడతెరిపికుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షం కూడంతో ఇప్పటికే జలశాలు కూడా కలకలాడుతున్నాయి. మొత్తానికి సింగూరు ప్రాజెక్టు ఇప్పటికే వరద ఉధృతి కావడంతో అక్కడ సింగూరు ప్రాజెక్టు సంబంధించిన 50,000 క్యూసెక్లు కూడా 5 గేట్లు ఎత్తి ఇప్పటికే నీటిని కూడా అధికారులు విడుదల చేశారు. మొత్తం మీద ఇప్పటికే ఏదైతే మెదక్లోని వరేంద్ర ఆలయం సంబంధించిన ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుందనుకోవచ్చు. మొత్తానికి ఏదైతే భారీ వర్షంతో ఇప్పటికే ఏదైతే అతలకుతమైంది అనుకోవచ్చు. జనజీవనం మొత్తం స్తంభించింది. అయితే మెదక్లో ప్రస్తుతం ఏదైతే మనం మెదక్లో ఉన్న సంబంధించిన చూసుకోవచ్చు. నిన్నటి నుంచి ఏదైతే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మెదక్ బోధన్ ఏదైతే హైవే రోడ్ ఉందో హైవే రోడ్ మొత్తానికి నీటిలో కొట్టుకుపోయింది అనుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే ధూప్ సింగ్ తాండాకు సంబంధించిన జలదిగ్బంధం చిక్కుకోవడంతో అక్కడ ఉన్న దాదాపు తాండావాసులకు అక్కడ ఉన్న ఏదైతే మెదక్లో జలదిగ్బంధంలో చిక్కున్న వివిధ గ్రామాల దాదాపు 12 గ్రామాల ప్రజలకు కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు కూడా తరలించారు అధికారులు. మెదక్ లోని ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా వాళ్ళకు అక్కడ కల్పించడంతో అక్కడ వాళ్ళకి సంబంధించిన భోజన సదుపాయాలు కూడా ఇప్పటికే అధికారులు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏదైతే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రామాయంపేట ఏదైతే ఉందో రామాయంపేట కూడా మొత్తం జలదిగ్బంధం చిక్కుకోవడంతో ఇక్కడ కొన్ని కాలనీలు కూడా నీటిలో మునిగాయి. మొత్తానికి ఏదైతే నీటిలో మునిగిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది ఇప్పటికే నీటిని కూడా బయటికి తీసి మోటార్ల ద్వారా బయటికి తీసే క్రమంలో తీస్తున్నట్టు సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరోవైపు
మెదక్ సిద్దిపేట ఏదైతే ఉందో సిద్దిపేటలోని ప్రాజ్ఞాపూర్ లోని ఇప్పటికే రోడ్డు మొత్తం భారీ వర్షంతో ఇప్పటికే రోజు ప్రాజ్ఞాపూర్ గజ్వేల్ ప్రాజ్ఞాపూర్ రోడ్డు మొత్తం జలదిగ్బంధించుకుంది. ఇక్కడ రవాణా సౌకర్యాలు కూడా ఇప్పటికే నిలిచిపోయాయి. మొత్తం మీద మరోవైపు ఏదైతే జిల్లాలోని పంట పొలాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయనుకోవచ్చు. మొత్తం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు ఏదైతే తరలించిన వివిధ గ్రామాల ప్రజలతో మంత్రి వివేక్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన సహాయ చర్యలు కూడా ఇప్పటికే అందిస్తామని కూడా వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పటికప్పుడు జిల్లా అధికారులు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే జిల్లాలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన హెల్ప్ లైన్ డెస్క్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే సహాయం కొరకు ఖచ్చితంగా హెల్ప్ లైన్ డెస్క్ నంబర్లు కూడా కాల్ చేయాలని కూడా వాళ్ళు సూచించారు. జిల్లా అధికారులు కూడా ఇప్పటికే మంత్రి వివేక్తో పాటు ఇప్పటికే వివిధ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్మించారు. మొత్తం మీద ఏదైతే మనం చూసుకోవచ్చు, ఏదైతే నిన్న నిజామాబాద్ మెదక్ బోధన్ రోడ్ ఉందో బోధన్కి తెగిపోవడంతో 9 నెలల్లో ఈ కాలం గడిచిన ఏదైతే 1 year కాకపోతే ఇప్పటికీ భారీ వరదతో ఇప్పటికీ కొట్టుకుపోవడంతో ఇప్పటికే నిర్లక్ష్యం రోడ్డు నిర్మాణం చేపట్టిన అధికారులపై కూడా కాంట్రాక్టులపై కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మహాన్యూస్ కూడా తెలపడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది అనుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహాన్యూస్, మెదక్ నుండి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో పరిస్థితి దయనీయంగా మారింది. వాతావరణ శాఖ మొదట ఎల్లో అలర్ట్ జారీ చేసిన వర్షాల తీవ్రత పెరగడంతో వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించింది. పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. బంగాల్పేట్ చెరువు ప్రమాదకరంగా మారడంతో సమీప కాలనీలకు ముప్పు పొంచి ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతోంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లక్ష్మణ్ చాంద వద్ద 3 పశువుల కాపర్లు చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళు డ్రోన్ ద్వారా మాత్రం ఆహార పానీయాలు పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష, అదేవిధంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా అక్కడ ఉండి వాళ్ళని పశువుల కాపర్లను లక్ష్మణ చాంద వద్ద చిక్కుకున్నటువంటి వాగు వద్ద చిక్కున్నటువంటి 3 పశువుల కాపర్లను అయితే ఒడ్డుకు సురక్షితంగా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ సాయంతో వాళ్ళను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. కొంతమేర వర్షం తగ్గిన ప్రాంతంలో వరకు వాగు అయితే ఉధృతి అయితే తక్కువగా ఉన్నది. ఇప్పటికీ నిన్న నుంచి పశువుల కాపర్లు వాగు ఒడ్డుకున్న నేపథ్యంలో 3కి డ్రోన్ ద్వారా మాత్రం ఇప్పుడు టిఫిన్ అయితే పంపించినామని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. వాళ్ళను కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా అయితే మేము ఒడ్డుకు చేరుస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో మాత్రం విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్మల్ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు కూడా కొంతమేర నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రియదర్శి నగర్, ఇందిరానగర్, అదేవిధంగా జిఎన్ఆర్ నగర్ లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా నిర్మల్ జిల్లాలో పూర్తిగా కొంతమేర ఇటు జన్నారం, కడెం పరిసర ప్రాంతాల్లో కూడా వాగులు
ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత రాకపోకలు అయితే గ్రామాలకు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్, పెంచకలపేట పరిసర ప్రాంతాల్లో కూడా కొంత మేర వాగులు అయితే రాకపోకలు నిలిచిపోవడంతో అయితే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రం ఈ రోజు కొంత మేర వర్షం ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు మాత్రం నీట మునుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 8 లక్షల క్యూసెక్ల నీటిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు పంపిస్తున్న నేపథ్యంలో మిర్చాల వద్ద గౌతమేశ్వర ఆలయం లోపలికి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత మేర నీరు రావడం, అదేవిధంగా ఇటు రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇటు పోలీసులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో అయితే జలదిగ్బంధంలో వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి మాత్రం పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పంట నష్టం కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే కలెక్టర్లు అంచనా వేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.